జాతక చక్రం గానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం గానీ, ముహూర్తం గానీ, ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్ళికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని, అలాగే పిల్లల పేరుని గానీ, బిజినెస్ నేమ్స్ గానీ సెట్టింగు, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు గానీ, డొమెస్టిక్ వాస్తు గానీ, వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం. విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కేతు మహాదశలో కన్యా రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. రిపీట్. జ్యోతిష్ శాస్త్రంలో వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మలచేటువంటి శక్తి ఉన్నది గ్రహ దశలకి. కేతువు అంటేనే విరక్తి, మౌనం, ఆధ్యాత్మికత, గత జన్మ కర్మ ఫలాలను సూచించేటువంటి గ్రహం. మరి బుధుడు ఆధిపత్యంలో ఉండేటువంటి కన్యా రాశి విశ్లేషణ, శాస్త్రీయత, క్రమశిక్షణ, శ్రద్ధ ఇలాంటి విషయాలపైన దృష్టి కలిగినటువంటి రాశి. మరి కేతు కన్యా కలయిక అంటే విశ్లేషణాత్మకంగా ఉంటుంది, విరక్తి కలయిక అనమాట. దీనివలన జీవితంలో కొన్ని మార్పులు, మానసికంగా ఒత్తిడి, ఆధ్యాత్మికత వైపు వాళ్ళ దారి మళ్ళడం జరుగుతుంది. మరి కేతు మహాదశలో ఎలాంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి? మొత్తం వ్యవధి చూస్తే 7 సంవత్సరాలు. మౌనం కానీ, ఒంటరితనం కానీ, పాత బంధాల నుండి విరక్తి కానీ, ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ కానీ, అనూహ్యమైనటువంటి సంఘటనలు, ఆకస్మిక మార్పులు, భౌతిక ఆశల నుండి విసుగు, పరిశోధన, రహస్య శాస్త్రాలపైన ఆసక్తి, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి కన్యారాశి వ్యక్తుల యొక్క స్వభావాన్ని గమనిస్తే శ్రద్ధ, క్రమశిక్షణ, నిజాయితీ, లోతైన విశ్లేషణ సామర్థ్యం, తెలివితేటలు, మానసిక శక్తి, చిన్న విషయాలపైన ఆలోచన ఎక్కువ అవడం, కొన్నిసార్లు ఆందోళన, భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. కేతు కన్యా కలయిక ప్రభావం అధిక విశ్లేషణ కానీ ఫలితం రాకపోవడం, ఆందోళన, అనుమానం పెరగడం, మానసిక ఒత్తిడి పెరగడం, పని మీద ఆసక్తి తగ్గడం, ఆధ్యాత్మికత, మౌనం పట్ల ఆకర్షితులవ్వడం, సమాజం నుంచి కొంత దూరాన్ని పొందుతూ ఉంటారు. మరి కేతు మహాదశలో కన్యా రాశి వాళ్ళు వృత్తి కానీ, ఉద్యోగ రంగాల్ని కానీ గమనిస్తే ఉద్యోగంలో పనితీరు తగ్గుతుంది, సహచరులతో విభేదాలు ఏర్పడతాయి, పదోన్నతులు ఆలస్యం అవుతూ ఉంటాయి, పరిశోధన, విశ్లేషణ, ఐటీ, మెడికల్, జ్యోతిష రంగాల్లో ప్రత్యేక ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. సృజనాత్మకత తగ్గిన లోతైన ఆలోచనలతో సమస్యల్ని పరిష్కరించేటువంటి శక్తి మెరుగుపడుతుంది. దశ మధ్యలో ఒత్తిడి, చివరిలో స్థిరత్వము ఏర్పడుతూ ఉంటుంది. కొత్త ఆలోచనలు, సాంకేతిక రంగాల్లో వీళ్ళు ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. కేతు మహాదశలో కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది, పెట్టుబడుల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది, లాభాల పట్ల నిర్లిప్తత ఉంటుంది, ఆర్థిక స్థిరత్వము తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది, అప్పుల భారం పెరిగిపోతూ ఉంటుంది. మరి దశ చివరిలో ఆధ్యాత్మిక దృష్టిలో ధన వ్యవహారాలని సమతుల్యం చేసుకుంటూ ఉంటారనమాట. మరి కుటుంబ జీవితం, కుటుంబ సమస్యలతో విభేదాలు, జీవిత భాగస్వామితో విభేదాలు, పిల్లలపైన శ్రద్ధ తగ్గడం, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు, చివరిలో చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ చివరి దశ వచ్చేటప్పటికి సమతుల్యతను పెంపొందించుకొని, పునరుద్ధరించుకుని, తర్వాత కుటుంబ సంబంధాలని మెల్లిగా మెరుగుపరుచుకుంటారు. మరి కేతు మహాదశలో కన్యా రాశి వాళ్లకు ఆరోగ్య పరంగా ఎలా ఉంటుంది అంటే, నరాల పరంగా చూస్తే బలహీనత వస్తుంది, తలనొప్పులు, కంటి సమస్యలు, డిప్రెషన్, నిద్రలేమి, జీర్ణ సంబంధంగా అలసట, అలాగే ధ్యాన, యోగం వంటి వాటి ద్వారా మాత్రమే వీళ్ళకి ఉపశమనం లభిస్తుంది. మరి కేతు మహాదశలో కన్యా రాశి వాళ్ళకి విద్య కానీ, జ్ఞానం కానీ ఎలా ఉంటుంది? పాత విషయాల పట్ల ఆసక్తి తగ్గి కొత్త రంగాలపై ఆకర్షితులు అవ్వడం, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఏకాగ్రత తగ్గడం, తత్వశాస్త్రం, మానసిక శాస్త్రం, జ్యోతిష్యం పైన ఆసక్తి పెరుగుతుంది, పరిశోధనలో ప్రతిభ చూపుతారు, గురువుల ఆశీస్సులు ఉంటే కనుక ఇంకా చక్కటి ఫలితాలు అందుకుంటారు. మరి కేతు మహాదశలో కన్యా రాశి వాళ్ళకి సామాజిక సంబంధాలు ఎలా ఉంటాయి? స్నేహితులతో దూరం పెరుగుతుంది, సామాజికంగా ఒంటరితనంగా ఉంటారు, కొత్త పరిచయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది, చివరిలో ఆధ్యాత్మిక వర్గాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మరి కేతు మహాదశలో కన్యా రాశి వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది? ఈ దశలో ప్రధానంగా ప్రభావితం అయ్యే దశే సంబంధమైనటువంటి రంగమే ఆధ్యాత్మిక రంగం. మౌనం కానీ, ధ్యానం కానీ, ఆత్మ పరిశీలన పట్ల ఆకర్షత పెరుగుతుంది, భౌతిక జీవితం పట్ల విసుగు లభిస్తుంది, సన్యాస ధోరణి ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక గురువుల్ని కలుసుకుంటారు, వాళ్ళ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మరి కేతు మహాదశలో వివిధ అంతర్దశల్లో కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? కేతు మహాదశలో కేతు అంతర్దశ ఒంటరితనం కానీ, ఆధ్యాత్మిక జిజ్ఞాస కానీ, కేతు మహాదశలో బుధ అంతర్దశ అయోమయం కానీ, కొత్త ఆలోచనలు కానీ, కేతు మహాదశలో శుక్ర అంతర్దశ సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు కానీ, కళారంగాల్లో ప్రతిభ. మరి కేతు మహాదశలో శుక్ర అంతర్దశ ఆర్థిక సమస్యలు, కేతు మహాదశలో చంద్ర అంతర్దశ భావోద్వేగ అస్థిరత,
కేతు మహాదశలో కుజుడి అంతర్దశ తొందరపాటు ప్రమాదాలు, కేతు మహాదశలో గురు అంతర్దశ జ్ఞానము ఆధ్యాత్మికంగా దారులు, కేతు మహాదశలో శని క్రమశిక్షణ ఒత్తిడిని ఇస్తే, కేతు మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మికంగా మార్పుల్ని ఇస్తుంది. మరి ఎలాంటి నివారణ చిట్కాల్ని పాటించడం ద్వారా కేతు మహాదశలో ఈ చక్కటి ఉపశమనం లభిస్తుంది అంటే, గణపతిని ఆరాధించడం ప్రతి మంగళవారం కానీ గురువారం కానీ, అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన, కేతు గ్రహ శాంతి మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించడం, పేదలకు దుస్తులు ఆహారం లాంటి వాటిని పంచడం, వినయాన్ని కలిగి ఉండడం, క్రమశిక్షణని పాటించడం, అలాగే యోగా ధ్యానం వంటి ఆధ్యాత్మిక మార్గాలని ఎంచుకోవడం ద్వారా మానసికంగా స్థిరత్వం లభిస్తుంది. మరి కేతు మహాదశలో మిథున రాశి వారికి ఈ దశ మొదట అయోమయంగా ఉండి విసుగు ఒత్తిడి కలిగించినప్పటికీ తరువాత ఆధ్యాత్మికంగా కొత్త దారుల్ని కొత్త ఆలోచనల్ని అందిస్తుంది. బుధుడి ఆధిపత్యంలో ఉన్నటువంటి కేతు ప్రభావంతో సంబంధాల నుండి వెన్నుగా ఒంటరితనం వైపు ప్రయాణం మొదలు పెడుతుంటారు. దీని ఫలితంగా వాళ్ళ జీవితము దృక్పథము అన్నీ మారిపోతుంటాయి. జ్ఞానము అంతర్గత శాంతి కొత్త విషయాల్ని వాళ్ళు విజయాలని కూడా పొందగలుగుతారు. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలను అందుకుంటూ మీ జీవితాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.